నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రష్యా భారత్ నుంచి చమురు కొనుగోలు చేస్తుందని అమెరికా మనపై టారిఫ్ ఆంక్షలు విధించింది. అయితే నిజంగా భారత్ రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏమవుతుంది? భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ట్రంప్ వార్నింగ్ ఓకే, నిజంగా భారత్ ట్రంప్ చెప్పినట్లు రష్యా నుంచి దిగుమతులు నిలిపివేస్తే భారత్ ప్రపంచానికి చేస్తున్నటువంటి మేలేంటి? భారత్ రష్యా నుంచి చమురు కొనడం 2021 నుంచి 24 వరకు దాదాపు 19 రెట్లు పెరిగింది. ఇప్పుడు రోజు సుమారు 19 లక్షల బ్యారెల్స్ చమురును రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. ఇది మన మొత్తం చమురు దిగుమతుల్లో 35% వాటా. రష్యా మనకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు రాయితీలతో చమురు ఇస్తోంది. ఈ రాయితీ ఒప్పందాల వల్ల భారత చమురు ఖర్చు చాలా తగ్గింది. ఉదాహరణకు, ఒక బ్యారెల్ చమురు ధర సాధారణంగా $80 నుంచి $90 ఉంటే రష్యా $60 నుంచి $70 రేంజ్లో ఇస్తోంది. ఈ లాభం వల్ల భారత ఇంధన కొరత లేకుండా ఉంది. ఆర్థికంగా కూడా బాగా ఉపయోగపడింది. అయితే ఈ ఒప్పందాలు రష్యాకు కూడా ముఖ్యం. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యా చమురు కొనడం తగ్గించాయి. భారత్, చైనా లాంటి దేశాలే రష్యాకు పెద్ద మార్కెట్గా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనడంతో సుంకాలు విధించారు. రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తేవడానికి, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆర్థిక సహాయం అందకుండా చేయడానికి ఈ సుంకాలు అమెరికా వ్యూహంలో భాగంగా చూడొచ్చు. ఈ సుంకాల వల్ల భారత ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే భారత్ చమురు కొనుగోలు ఖర్చు 2026లో $9 బిలియన్, 2027లో $12 బిలియన్ వరకు పెరగొచ్చని నివేదికలు చెబుతున్నాయి. రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆర్థికంగా చాలా ఒత్తిడిలో ఉంది. యుద్ధం వల్ల ఖర్చులు భారీగా పెరిగాయి. ద్రవ్యోల్బణం 15 నుంచి 20 మధ్య ఉంది. రష్యన్ రూబుల్ విలువ కూడా తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్, చైనా లాంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తే ప్రపంచ చమురు మార్కెట్లో పెద్ద సమస్యలు వస్తాయి. రష్యా రోజు 50 లక్షల బ్యారెల్స్ చమురును ప్రపంచ మార్కెట్ కు సరఫరా చేస్తోంది. ఒకవేళ ఈ సరఫరా ఆగిపోతే చమురు ధరలు ఒక్కసారిగా బ్యారెల్ కు $100 దాటిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు భారతీయ వినియోగదారులపై కూడా ప్రభావం చూపిస్తోంది. రష్యా నుంచి చమురు ఆగిపోతే భారత్ కొంతకాలం వరకు సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్ లాంటి దేశాల నుంచి చమురు తెచ్చుకోవచ్చు. కానీ ఈ దేశాల నుంచి చమురు ధరలు రష్యా కంటే ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల భారత చమురు కొనుగోలు ఖర్చు భారీగా పెరుగుతుంది. ఈ పెరిగిన ఖర్చు వల్ల రవాణా ఖర్చులు, ఆహార ధరలు, ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. పెట్రోల్ ధర లీటర్కు 10 నుంచి 15 రూపాయలు పెరిగితే అది రవాణా, ఆహారం, ఇతర వస్తువుల ధరలపై ప్రభావం చూపుతోంది. భారత ప్రభుత్వానికి ఈ ఖర్చుల భారం చాలా పెద్ద సవాలుగా మారొచ్చు. ఇది సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్, చైనా లాంటి దేశాలు అమెరికా సుంకాల ఒత్తిడిని తెలివిగా ఎదుర్కొంటున్నాయి. చైనా తన ఆర్థిక బలంతో రష్యా చమురును అమెరికా ఒత్తిడి నుంచి తప్పించుకుంటోంది. భారత్ కూడా రష్యా చమురును కొంత తగ్గించి సౌదీ అరేబియా, యుఏఈ, అమెరికా లాంటి దేశాల నుంచి చమురు కొనడానికి కొత్త మార్గాలు చూస్తోంది. కానీ ఈ సుంకాల వల్ల భారత ఇంధన సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి భారత్ తన విదేశాంగ విధానాలను, సంబంధాలను బలోపేతం చేస్తోంది. దీనిలో భాగంగానే భారత్ రష్యాతో దీర్ఘకాల ఇంధన ఒప్పందాలపై చర్చలు జరుపుతోంది. అదే సమయంలో ఇతర దేశాలతో కూడా కొత్త ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ వ్యూహం భారత ఇంధన భద్రతను కాపాడటానికి ఉపయోగపడుతోంది. రష్యా చమురుపై ఆధారపడటం తగ్గించి భారత్ సౌదీ అరేబియా, యుఏఈ, అమెరికా, కెనడా లాంటి దేశాల నుంచి చమురు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ మార్పు దేశీయ ఇంధన పరిశ్రమలకు ఊరటనే చెప్పాలి. భారత్ సొంత రిఫైనరీలను బలోపేతం చేస్తూ స్వదేశీ ఇంధన ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తోంది. అలాగే పునర్వినియోగ ఇంధన వనరులైన సోలార్, విండ్ ఎనర్జీలపై దృష్టి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో ఇంధన భద్రతలను మెరుగుపరచుకోవచ్చు. కానీ ఈ మార్పు ఒక్కసారిగా జరగదు. క్రమంగా, తెలివిగా చేయాలి. భారత్ తన విదేశాంగ సంబంధాలను, వ్యాపార విధానాలను బ్యాలెన్స్ చేస్తూ అమెరికా ఒత్తిడిని తప్పించుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ విధంగా భారత్ ఆర్థిక స్వాతంత్రాన్ని, ఇంధన భద్రతను కాపాడుకోవచ్చు.